కెనడాలో ఉన్నత చదువుల కోసం వెళ్లాలనుకునే విద్యార్థులకు ఆ దేశ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. భారతీయ విద్యార్థులకిచ్చే స్టడీ పర్మిట్లలో కెనడా ప్రభుత్వం దాదాపు 31% కోత విధించినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆ దేశానికి చెందిన ఇమిగ్రేషన్, రెఫ్యూజీ అండ్ సిటిజన్షిప్ కెనడా రికార్డులు వెల్లడిస్తున్నాయి. 2025 తొలి త్రైమాసికంలో కేవలం 30,640 పర్మిట్లు మాత్రమే జారీ చేశారు. గతంతో పోల్చుకుంటే ఇది 31% తక్కువ కాగా 2024 ఇదే సీజన్లో దాదాపు 44,295 మంజూరు చేశారు. కెనడాలో 2023 నుంచి అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను గణనీయంగా తగ్గించాలన్న నిర్ణయానికి అనుగుణంగా తీసుకుంటున్న చర్యల ఫలితంగానే ఈ పరిస్థితి ఏర్పడింది. ఆ ఏడాది కెనడా మొత్తం 6,81,155 స్టడీ పర్మిట్లను జారీ చేసింది. దీనిలో భారతీయులకే 2,78,045 దక్కాయి. ఇక ఈ సంఖ్య 2024లో 5,16,275గా ఉంది. వీటిల్లో భారతీయ విద్యార్థులకు 1,88,465 లభించాయి. అయితే భారీ స్థాయిలో వలసలు ఉండడంతో కెనడా ప్రభుత్వం విద్యార్థులకు పర్మిట్ల విషయంలో నియంత్రణ విధించాలని నిర్ణయించింది. మరోవైపు ఆ దేశంలో గృహాల లభ్యత గణనీయంగా తగ్గడం కూడా దీనికి ప్రధాన కారణంగా నిలిచింది. దీంతోపాటు రవాణా, ఆరోగ్య, ఇతర మౌలిక వసతులపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతోందని కెనడా ప్రభుత్వం భావించింది. అయితే 2028 నాటికి దేశ జనాభాలో విద్యార్థులు, విదేశీ పనివారి సంఖ్య 5% మించకుండా చూడాలని నిర్ణయించినట్లు కెనడా ప్రధాని మార్క్ కార్నీ వెల్లడించారు. దీనిని సాధించేందుకు ఐఆర్సీసీ విద్యార్థి పర్మిట్లను 2025కు 4,37,000కు నిర్ణయించింది. తొలుత దీనిని 4,85,000 అనుకున్నారు. 2026 నుంచి ఈ సంఖ్యను స్థిరీకరించనున్నారు. మరోవైపు స్టడీ పర్మిట్లు పొందాలనుకునే వారు పాటించాల్సిన నిబంధనలు కూడా ప్రకటించారు. 2024 జనవరి 1 నుంచి వారి వద్ద 20,635 కెనడా డాలర్లు అంటే భారత కరెన్సీలో 12.7 లక్షల రూపాయల నిధులు ఉన్నట్లు నిరూపించాలి. గతంలో ఈ మొత్తం 10,000 కెనడా డాలర్లు అంటే 6.14 లక్షల రూపాయలుగా ఉండేది. ఐఆర్సీసీ నుంచి తీసుకున్న అనుమతి పత్రాన్ని సంబంధిత విద్యార్థి నుంచి డిజిగ్నేటెడ్ లెర్నింగ్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకోవాలనే నిబంధనలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కెనడాలో చదువుకోవాలనుకునే విద్యార్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.